వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అనేది హాట్ టాపిక్గా మారింది. అసలు మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రస్తుత మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరించే అవకాశాలు ఉన్నట్లు ఒక చర్చ అయితే కొనసాగుతున్నది. అయితే అందులో ఎవరెవరిని తప్పిస్తారు అనంటే మొట్టమొదటి పేరు వినిపించేది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆ తర్వాత రెవెన్యూ శాఖ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసేస్తారనే చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్లో ఏదో జరుగుతున్నది. వరుసగా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ వెళ్తుండటం, ఒక్కొక్కరితో అధిష్టానం పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు సైలెంట్గా మాట్లాడుతుండటం, సైలెంట్గా మారుతున్న సమీకరణలపై పలు సంకేతాలు వస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అయితే రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పదవికి ఎసరు పెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేత పావులు కదుపుతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. విక్రమార్కను కేంద్ర రాజకీయాల్లోకి రావాలంటూ ఢిల్లీ పెద్దలు ఆయనను తాజాగా కోరుతుండటం ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి రావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటినా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు కాలేదు. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి. జూన్లోనే ఆ 2 బెర్తులతో పాటు శాఖల పునర్విభజన, స్పీకర్ మార్పు, డిప్యూటీ సీఎం పోస్టు తదితర పదవుల ప్రక్షాళన కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క సేవలను జాతీయ స్థాయిలో పార్టీ అవసరాలకు వినియోగించుకోవాలనే ఆలోచన చేసినట్లు సమాచారం. గతంలో సచివాలయంలోని బట్టి ఛాంబర్ వద్ద జరిగిన కాంట్రాక్టర్ల ధర్నా, ఇటీవల సింగరేణి సంస్థలోని కోల్ మైన్ గొడవల నేపథ్యంలో అధిష్టానం ఆయనను రాష్ట్రం నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్ళిన బట్టి తాను రాష్ట్ర బాధ్యతల్లోనే కొనసాగుతానని, అవసరమైతే తన వద్ద ఉన్న ఆర్థిక శాఖను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అధిష్టానానికి విన్నవించినట్లుగా తెలిసింది. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రానున్న 15 రోజుల్లో విస్తరణ జరిగే అవకాశం ఉన్నదనే ప్రచారం కొనసాగుతున్నది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేయడం కంటే మంత్రివర్గ ప్రక్షాళన మీదనే అధిష్టానం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నదని గాంధీ భవన్ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. ఏఐసిసి ఢిల్లీ దూత ఇచ్చిన నివేదికలే కాకుండా మరో 2 ఏజెన్సీల ద్వారా రాష్ట్రంలో అంతర్గత సర్వే చేయించినట్లు సమాచారం. ప్రధానంగా మంత్రుల అవినీతి, ప్రభుత్వ పనితీరు మీద ప్రజల అభిప్రాయాన్ని సేకరించినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలను స్వయంగా రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడుతున్నారని తెలిసింది. ఇప్పటికే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడి రాష్ట్ర పాలనకు సంబంధించిన వివరాలు తీసుకున్నారని చెప్తున్నారు. వీటన్నింటినీ ఫలితాలను మదింపు చేసుకోవడంతో పాటు మంత్రివర్గ ప్రక్షాళన, విస్తరణ చేపడతారని అందరూ భావిస్తున్నారు. జరగబోయే ప్రక్షాళనలో బట్టి విక్రమార్కను ఏదైతే డిప్యూటీ సీఎం నుంచి కానీ, ఆర్థిక శాఖ నుంచి కానీ తప్పించే అవకాశాలు, అంటే బట్టి విక్రమార్కకు పదవీ గండం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర ముఖ్య నేత నడిపిన మంత్రాంగంతోనే బట్టి రాజకీయ భవిష్యత్తుకు ఢిల్లీ స్థాయిలో డ్యామేజ్ జరిగిందని చెబుతున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ను క్యాబినెట్లోకి తీసుకొని స్పీకర్ స్థానాన్ని బట్టితో నింపాలని ముఖ్య నేత ప్రతిపాదనలు పంపినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం బట్టి సేవలను పార్టీ కోసం జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. బట్టి వద్ద ఉన్న ఆర్థిక శాఖను ప్రస్తుత మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కేటాయించే అవకాశం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. మరో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వద్ద ఉన్న
రెవెన్యూ శాఖను ఆయన నుంచి తప్పించి మరొకరికి కేటాయించే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. పొంగులేటి, బట్టి నిర్వహిస్తున్న శాఖలపై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శాఖల మార్పులు చేసే అవకాశం ఉన్నదనే చర్చ నడుస్తున్నది. మరోవైపు ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ పైన వేటు వేయించేందుకు ముఖ్య నేత చక్రం తిప్పుతున్నారని తెలిసింది. ఆయనకు నోరు అదుపులో ఉండదనే కారణాలు చూపిస్తూ ఆయనపై వేటుకు సిఫారసు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మెకు కూడా ఆయనే కారణంగా చూపెడుతున్నట్లు తెలిసింది. వీరితో పాటు మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు రాజకీయ భవిష్యత్తు పైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం పైన.